ఒక తండ్రి కొడుకు ఏది చేసినా చనిపోవట్లేదని ఏడవడం మీరెక్కడ వినరు. అట్లాంటిది వినేది ఒక్క ప్రహ్లాదోపాఖ్యానంలోనే కనపడుతుంది. ఏ తండ్రి అయినా లోకంలో ఏం కోరుకుంటాడంటే నా కొడుకు దీర్ఘాయుష్మంతుడు కావాలి, నా కొడుకు చేతుల మీదుగా నేను వెళ్ళిపోవాలని కోరుకుంటాడు. కానీ ప్రహ్లాదోపాఖ్యానంలో హిరణ్యకశిపుడు నేను వీడిని ఏమి చేసినా చావట్లేదు, అసలు వీడు ఎట్లా చచ్చిపోతాడని బెంగపెట్టుకున్నాడు. నేను ఊపిరాడకుండా నవరంధ్రాలు మూసి సముద్రంలో ముంచేశాను, చావలేదు. గదలు పెట్టి మొత్తించాను, చావలేదు. పర్వత శిఖరముల మించి కిందకి దొర్లించాను, కత్తులు పెట్టి పొడిపించాను, మీద మదపుటేనుగుల చేత తొక్కించాను, ధిక్కరించాను, శపించాను, భయంకర రూపాలు చూపించాను. దావాగ్ని పుట్టినప్పుడు అడవి తగలబడిపోతుంటే అందులోకి తోయించాను. ఎంత అలసట పెట్టాలో అంత అలసట పెట్టాను. ఇన్ని చేసి వీడు చావడు, పైగా చిరునవ్వుతో ఉంటాడు, ఇదెక్కడి చిత్రం అని ఆశ్చర్యపోయాడు.